మేము గత ఒక సంవత్సరం ముందు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా మేము తెలుగుదేశం పార్టీలోనే కొనసాగడం కూడా జరుగుతుంది. నేను జరిగిన ఇన్సిడెంట్లో ఏదో పొరపాటున ఇన్సిడెంట్ జరిగింది, కానీ మేము తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూగా ఉండదలుచుకుంటున్నాము. దయచేసి ఎవరు అపార్థం చేసుకోవచ్చు. మేము పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, మొత్తం మీద ఒక తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది నెల్లూరు జిల్లా. నెల్లూరులో నెల్లూరు మేయర్ పదవికి సంబంధించి స్రవంతి పైన అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చారు. ఆ నోటీసు సంబంధించి కలెక్టర్ హిమాంశు శుక్లా ఈ నెల 18వ తేదీన తీర్మానం పైన సమావేశం నిర్వహించేందుకు డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో కార్పొరేటర్లని తమ పార్టీలోకి తీసుకునేందుకు ఇరు పార్టీలు కూడా ప్రయత్నాలు పూర్తిగా చేస్తున్నాయి. ప్రధానంగా చూస్తే టీడీపీకి 42 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వాళ్ళల్లో 5 మందిని చిన్నగా క్యాచ్ చేయడం జరిగింది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెన్నై నుంచి మొత్తం రాజకీయం చేయడం జరిగింది. 5 మందితో మాట్లాడి వాళ్ళ 5 మందిని కూడా తాడేపల్లికి రప్పించడం తీసుకొచ్చారు. అక్కడ జగన్ చేత వాళ్ళకి కండువాలు వేసి, పార్టీ కండువాలు వేసి వైసీపీలో చేరుతున్నారు. వీరంతా కూడా మా వాళ్ళని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది. కనీసం 24 గంటలకు గడవక ముందే వాళ్ళల్లో రవిచంద్ర, మరొక కార్పొరేటర్ మద్దినేని మస్తానమ్మ కుమారుడు శ్రీధర్, ఈయన నాయకుడు, వీళ్ళిద్దరూ కూడా ఈ రోజు ఉదయానికి మళ్ళీ మేము పొరపాటు చేశాం, అది వైసీపీలో వెళ్ళాం, మేము టీడీపీలోనే కంటిన్యూ అవుతాం, మమ్మల్ని కొంత బెదిరింపులకు గురి చేశారని చెప్పి చెప్పుకొస్తున్నారు. నిన్నటి రోజు సాయంత్రం కూడా టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో కొంతమంది కార్పొరేటర్లు